నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళకి 4th సెమిస్టర్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో నెక్స్ట్ గ్రామర్ టాపిక్ మనకి వాయిస్ ఉంది. సో వాయిస్ అంటే ఏంటిది, ఇంకా దానిలో మనకి ఎలాంటి ఎగ్జామ్లు వస్తాయో నేను ఇప్పుడు చెప్తాను. ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ గ్రామర్, ద టర్మ్ వాయిస్ రిఫర్స్ టు ది రిలేషన్షిప్ బిట్వీన్ ద సబ్జెక్ట్ అండ్ ది యాక్షన్స్ ఇన్ ఎ సెంటెన్స్. సో మనకి వాయిస్ అనేది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట, రిలేషన్షిప్ బిట్వీన్ ఏదైతే మనకి సెంటెన్స్ ఉందో దానిలో సబ్జెక్ట్ ఇంకా యాక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట వాయిస్ అనేది. స్పెసిఫికల్లీ వాయిస్ ఇండికేట్స్ వెదర్ ద సబ్జెక్ట్ ఈజ్ పర్ఫార్మింగ్ ద యాక్షన్ ఆర్ రిసీవింగ్ ద యాక్షన్. సో ఇక్కడ మనకి ఏం చెప్తుందంట, వాయిస్ అనేది సబ్జెక్ట్ అనేది పర్ఫార్మింగ్ ద యాక్షన్ అంటే యాక్టివ్ వాయిసా లేదంటే ప్యాసివ్ వాయిసా, ఏంటిది సబ్జెక్ట్ సెంటెన్స్లో అనేది వాయిస్ అనేది చెప్తుందంట. సో ఇక్కడ మనకి 2 వాయిసెస్ ఉంటాయంట, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. సో యాక్టివ్ వాయిస్ అంటే ఏంటిది, ఇన్ సెంటెన్స్ యూజింగ్ యాక్టివ్ వాయిస్ ద సబ్జెక్ట్ పర్ఫార్మ్స్ ది యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ద డాగ్ చేజ్డ్ ద బాల్. ఇన్ ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ the subject receives the action. For example, the ball was chased by the dog. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఫస్ట్ యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ అనేది యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏంటిది, డాగ్. సో డాగ్ అనేది యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది. ఏంటి యాక్షన్, ఒక బాల్ని చేజ్ చేయడం. అదే మనకు ప్యాసివ్ వాయిస్లో ఏమవుతుంది, సబ్జెక్ట్ రిసీవ్స్ ది యాక్షన్. సో ఏదైతే యాక్షన్ ఉందో అది ఫస్ట్లోకి వచ్చేసి సబ్జెక్ట్ అనేది రిసీవ్ చేసుకుంటుంది యాక్షన్ని, దాన్ని ప్యాసివ్ వాయిస్ అంటారు. సో ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేటివి ఇచ్చినారనమాట. సో ఐడెంటిఫై ద సబ్జెక్ట్ అని చెప్పి యాక్టివ్ వాయిస్ ది సెంటెన్స్ ఇచ్చినారు. ద సబ్జెక్ట్ ఈజ్ ద డోర్ ఆఫ్ ది యాక్షన్. ఏంటిది ఎగ్జాంపుల్ మనకి, జాన్ ఈట్స్ అండ్ యాపిల్. సో జాన్ ఈట్స్ అండ్ యాపిల్ అనే దాంట్లో మనకి సబ్జెక్ట్ ఏంటిది అనేది అడుగుతున్నారు. ఐడెంటిఫై ద వర్బ్. స్టెప్ 2, ఫస్ట్ సబ్జెక్ట్ అనేది ఐడెంటిఫై చేయాలి వర్డ్లో, తర్వాత వర్బ్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఏంటిది మనకి సెంటెన్స్లో వర్బ్ అనేది ఈట్స్. తర్వాత కంప్లీట్ ద సెంటెన్స్. సో కంప్లీట్ ద సెంటెన్స్ అంటే జాన్ ఈట్స్ అన్ యాపిల్ ఎవ్రీ డే. సో జాన్ అనే పర్సన్ యాపిల్ ఎవ్రీడే తింటాడు అని చెప్పేది మనకి ఏంటిది యాక్టివ్ వాయిస్లో ఎగ్జాంపుల్. ఫస్ట్ మనకి క్వశ్చన్ ఇచ్చి యాక్టివ్ వాయిస్లో రాయమని అడిగితే ఫస్ట్ మనం అందులో సబ్జెక్ట్ వెతకాలి, వర్బ్ వెతకాలి, ఆ తర్వాత సెంటెన్స్ అనేది కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్లో అడిగితే ఫస్ట్ ఒరిజినల్ సబ్జెక్ట్ ఇంకా ఆబ్జెక్ట్ ఏంటిదో చూసుకోవాలి. సో ఇక్కడ మనకి జాన్ అనేది ఒరిజినల్ సబ్జెక్ట్ అయితే ఈట్స్ అండ్ యాపిల్ అనేది ఆబ్జెక్ట్. తర్వాత స్విచ్ రోల్స్. రోల్స్ అనేటివి స్విచ్ చేయాలి. లైక్ మేక్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది యాక్టివ్ సెంటెన్స్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది ప్యాసివ్ సెంటెన్స్. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ఒరిజినల్ అయితే ఇది ఆబ్జెక్ట్ కదా, సో దీన్ని రివర్స్ చేయాలన్నమాట. సో ఇది ఆబ్జెక్ట్ అయ్యి ఇది ఒరిజినల్ సబ్జెక్ట్ అవుతుంది. యూజ్ ద ఆక్సిలరీ వర్బ్. సో ఆక్సిలరీ వర్బ్ అనేది యూజ్ చేయాలి. లైక్ ఎలాంటివి, టు బీ అలాంటివి. సో ఇక్కడ మనకి యాన్ యాపిల్ ఈజ్ అనేది ఇక్కడ ప్రాపర్ ఆక్సిలరీ వర్బ్. యూజ్ పాస్ట్ పార్టిసిపుల్. సో పాస్ట్ పార్టిసిపుల్ ఈటన్ ఉంది కదా, సో ఈటన్ అనేది మారిపోతుంది అది ఎప్పుడు ప్యాసివ్ వాయిస్లో ఉన్నప్పుడు. కంప్లీట్ ద సెంటెన్స్. అన్ యాపిల్ ఈజ్ ఈటన్ బై జాన్. సో ఇక్కడ ఏమైంది మనకి సబ్జెక్ట్ ఎండింగ్ వచ్చేసి ఏదైతే యాక్షన్ ఉందో అది ఫ్రంట్ వచ్చింది కదా, సో దాన్ని మనము ప్యాసివ్ వాయిస్ అని అంటాం. సో యాక్టివ్ వాయిస్లో ఫస్ట్ సబ్జెక్ట్ ఉంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంది. బట్ ఇక్కడ ఏమైంది, ఫస్ట్ ఆబ్జెక్ట్ ఉంది, దానికి ఆక్సిలరీ వర్బ్స్ పాస్ట్ పార్టిసిపుల్ యాడ్ అయింది, ఆ తర్వాతకి ఏదైతే మెయిన్ సబ్జెక్ట్ ఉందో అది యాడ్ అయింది. సో ఇది ఫస్ట్ యాక్టివ్ వాయిస్లో మనం రాసేటప్పుడు ఏమవుతుందంటే సబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. బట్ ప్యాసివ్ వాయిస్లో రాసేటప్పుడు ఏంటంటే, సో ఇక్కడ మనము ప్యాసివ్ వాయిస్లో రాసేటప్పుడు ఫస్ట్ మనకి ఏముంటుంది, ఆబ్జెక్ట్ ఏదైతే మనకి ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్ట్ ఉంటుందో అది ఇక్కడ మనకి సబ్జెక్ట్ లాగా స్టార్టింగ్కి వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత ఒక ఆక్సిలరీ వర్బ్ లైక్ మనకి ఏదైతే సెంటెన్స్ ఉందో దానికి సూటబుల్ ఉండేలాగా ఈజ్ అనే ఉంటుందా అంటే లేదు, మనకి సెంటెన్స్ ప్రకారం అది టు అని అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. సో ఇక్కడ మనకి ఈజ్ అనేది సూటబుల్గా ఉంది, ఈజ్ అని రాసుకున్నాము. తర్వాత ఒక పాస్ట్ పార్టిసిపుల్గా మార్చాలన్నమాట. వాళ్ళు ఇచ్చిన యాక్షన్ అంటే వర్బ్ ఏదైతే ఉందో దాన్ని మనం పాస్ట్ పార్టిసిపుల్గా మార్చుకుంటే అప్పుడు మనకు అది ఏమవుతుంది, ఈట్ అనేది ఈటెన్ అవుతుంది. బై జాన్ అనేది మనకి ఏంటిది సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ అనేది ఇక్కడ మనం చూసాం కదా, రివర్స్ అవుతాయి రోల్స్ అనేటివి. సో సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. అందుకే ఇక్కడ మనకి రివర్స్లో వచ్చినాయి అన్నమాట. కింద ఇక్కడ ఉండే సబ్జెక్ట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఉండే ఆబ్జెక్ట్ ఇక్కడికి వచ్చింది.
సో ఇక్కడ మనకి ఎక్సర్సైజెస్ ఉన్నాయి, 2 ఎక్సర్సైజెస్ కంపల్సరీగా ఇందులో నుంచే వస్తాయి అన్నమాట క్వశ్చన్స్. సో ఫస్ట్ ఎక్సర్సైజ్లో మనకి ఏం అడుగుతున్నారంటే వాళ్ళు ఇట్లా బ్రాకెట్లో వర్డ్ ఇచ్చి ఆ సెంటెన్స్ని ఆ వర్డ్ ఇంక్లూడ్ చేస్తూ రాయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఏముందంటే ద చైర్ పర్సన్ ప్రైజ్డ్ సరళ ఫర్ హర్ గుడ్ వర్క్. సో ఇందులో మనం ఏం చేయాలి, వాజ్ అనేది యూజ్ చేయాలి, సెంటెన్స్ మీనింగ్ అనేది పోకుండా. సో సరళ వాజ్ ప్రైజ్డ్ ఫర్ హర్ గుడ్ వర్క్ బై ద చైర్మన్. సో ఇక్కడ రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ప్యాసివ్ ఫామ్ ఫ్రమ్ యూజింగ్ ద వర్డ్స్ ఇన్ ది బ్రాకెట్స్. సో వర్డ్స్ ఇది యాక్టివ్ సెంటెన్సెస్ అంట, యాక్టివ్ వాయిస్లో ఉన్నాయంట. సో మనం దాన్ని ప్యాసివ్ ఫామ్కి కన్వర్ట్ చేయాలి. సో ప్యాసివ్ ఫామ్కి కన్వర్ట్ చేసేటప్పుడు సరళ వాజ్ ప్రైజ్డ్ ఫర్ హర్ గుడ్ వర్క్ బై ద చైర్మన్. నెక్స్ట్, పీపుల్ సే దట్ షీ ఈజ్ అన్ ఎక్సలెంట్ పైలట్. She is said to be an excellent pilot by the people. The child will always remember the story. The story will always be remembered by the child. Find the lost documents immediately. The lost documents must be found immediately. When are you buying the motorcycle? When the motorcycle being bought? Can you pay the tuition fees tomorrow? Can the tuition fees be paid tomorrow? Everyone trusts an honest person. An honest person is trusted by everyone. I know Amina. Amina is known to me. సో ఇది మనకి ప్యాసివ్ ఫామ్లో కన్వర్ట్ చేసామన్నమాట. సో ప్యాసివ్ ఫామ్లో కన్వర్ట్ చేసేటప్పుడు మనం ఏమేమి యూజ్ చేస్తాము, ఆక్సిలరీ వర్బ్ ఒకటి యూజ్ చేస్తాము, ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ యూజ్ చేస్తాం కదా. సో అది, సో ఇక్కడ మనం ఏదైతే కన్వర్ట్ చేసేటప్పుడు ఇది మనకి నార్మల్గా ఉంది, మనం దాన్ని పాస్ట్ పార్టిసిపల్గా కన్వర్ట్ చేసేటప్పుడు మనకి నోన్ అనేది అయిందనమాట. సో నోన్, టు అనేది మనకి ఆక్సిలరీ వర్బ్, అది యూజ్ చేసుకొని మనం ప్యాసివ్కి కన్వర్ట్ చేసాం ఈ సెంటెన్స్ని. సో మిగతా పైన కూడా అన్ని మనం ఏదైతే రూల్ నేర్చుకున్నామో అవే అప్లై అయ్యే ఉన్నాయి. నెక్స్ట్, ఇక్కడ మనకి కొన్ని సెంటెన్సెస్ ఇచ్చినారు, ఆ సెంటెన్సెస్కి వాళ్ళు ఎండింగ్లో ఏవైతే వర్డ్స్ ఇచ్చినారో వాటిని యూజ్ చేస్తూ సెంటెన్స్ని స్టార్ట్ చేయమన్నారు అనమాట. సో ఫస్ట్ మనకి పీకాక్ బుక్స్ దాంతో స్టార్ట్ చేయమంటున్నారు. పీకాక్ బుక్స్ ఈజ్ పబ్లిషింగ్ అ బుక్ ఆన్ naturopathy. Next, she will be asked a few questions by the doctor. We feel that no one is prepared to work hard. The switch can be repaired by the electrician. Someone has stolen my phone. No one has fed the cats today. A man was seen by walking up to the stage by the audience. Next, a dog was chasing Zaid. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఫస్ట్ ఎగ్జామ్లో ఈ సెంటెన్స్ ఇస్తారనుకోండి, ఇచ్చేసి బ్రాకెట్లో ఇలా అడుగుతారు బిగిన్ ద సెంటెన్స్ విత్ అని చెప్పి వర్డ్ ఇస్తారు. వర్డ్ ఇచ్చేస్తే మనం ఏం చేయాలి, ఈ వర్డ్ యూజ్ చేస్తూ స్టార్టింగ్లో మీనింగ్ చేంజ్ అవ్వకుండా దానికి మనం ఇలా కన్వర్ట్ చేయాలన్నమాట. సో ఈ సెంటెన్స్ ఈ బ్రాకెట్లో ఉన్న వర్డ్ మాత్రమే ఎగ్జామ్లో ఇస్తారు, మనం ఆ సెంటెన్స్ని మళ్ళీ ఇలా రాయాలి బుక్లెట్లో కంపల్సరీగా. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, 8, 16 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఈ 16 క్వశ్చన్స్ మీదనే మనకి ఎగ్జామ్లో కంపల్సరీగా క్వశ్చన్స్ వస్తాయి. సో కంపల్సరీగా నేర్చుకోవాలి ఇవే. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.